హాయ్ హలో ఈరోజు మన వంటకము హైదరాబాద్ చికెన్ కుర్మా. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 1 కిలో చికెన్ తీసుకోవాలి, అందులో తగినంత పెరుగు వేసుకుందాం. తగినంత అంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. 1 కప్పు పెరుగు వేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా ఇందులోనే వేసుకోవాలి. మరియు కాస్త కొత్తిమీరను కూడా ఇందులోనే వేసుకుందాం. మరియు 2 స్పూన్ల అల్లం కూడా వేసుకుందాం. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ ముక్కకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా పూర్తిగా ముక్కకు పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసము మనం ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక కడాయి తీసుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్కని, అలాగే 3 యాలకులు, అలాగే 4 లవంగాలు, 1 స్పూను మిరియాలు, మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కూడా ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అందులోనే నాకు 5-6 జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ అనేది గోల్డ్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ వస్తుంది. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా. వీటిని ఇప్పుడు మనం జార్లోకి తీసుకొని మరి ఇందులోనే ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరి అదే కడాయిలో కాస్త నూనె వేసుకుందాం. మరి 1 స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూను పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి మరియు 1 స్పూను ధనియా పౌడర్ కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుతూ ఉండాలి. అలాగే ఇందులోనే 1 స్పూను కారపొడి కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోకుండా ఉండాలంటే ఒక సగం గ్లాసు చిన్న గ్లాసు వాటర్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో
ఆనియన్స్ పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలా ఎందుకు చేసుకోవాలి అని అంటే, మనం హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది తొందరగా పైకి వస్తుంది. కర్రీ అనేది వాటర్ అబ్జర్వ్ చేయకుండా ఆయిల్ అనేది తొందరగా పైకి వస్తుంది. టేస్ట్ కూడా హై ఫ్లేమ్లో చేస్తేనే టేస్ట్ కూడా తెలుస్తుంది. ఈ పేస్ట్ కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అందులో ఉన్న కొంచెం ఉంటుంది కదా, అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. చూడండి, ఈ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో చూడండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని పూర్తిగా ఒకసారి కలిపేసుకుందాం. మన రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ మనం కూడా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఇవన్నీ కరెక్ట్ కొలతలు తీసుకొని చేస్తే అదే టేస్ట్ మనకు కూడా వస్తుంది. చూడండి, ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. కలిపి ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. అప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం పక్కన వాటర్ మరిగించుకోవాలండి. ఆ మరిగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ వేస్తే కర్రీ అనేది మళ్ళీ ఉడకడానికి టైం పడుతుంది. అందుకోసమని మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేస్తే కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకొని చేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం కర్రీని ఇక సర్వ్ చేసుకోవడమే. చూడండి, యమ్మీ చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా, చపాతీ, పూరీలోకైనా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా జ్యూసీగా ఉంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి.